హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింగర్ లక్ష్మి 999. ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూర రైస్ అండి. పాలకూర అయితే ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం అయితే ఇలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, ఉడికించిన రైస్, అండ్ ఆవాలు, జీలకర్ర, అండ్ పోపులు అనమాట. శనగపప్పు, మినప్పప్పు అట్లా అవసరం ఉంటుంది. నేను ఫస్ట్ అయితే పాలకూర ఒక 2 సార్లు వాష్ చేసి ఉడికించుకుంటాను. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ పోసుకొని అయితే ఉడకబెట్టేసుకుంటాను. ఇదైతే నేను సపరేట్గా ఉంచుకున్నా అండి. నేను ఇది ఉడకబెట్టట్లేదు, నేను అలానే వేసేస్తాను. ఇది సగం ఉడకపెడుతున్నాను, హాఫ్ అనమాట. అట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇలా 75% వరకు అయితే ఉడికించుకుంటాను. మొత్తం ఉడికించుకోను, టేస్ట్ అనేది మారిపోతుంది. 70% అయితే ఉడికించుకుంటాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా నేను మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకున్నా అండి. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను. నేను 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, కిడ్స్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఆనియన్స్ అయితే కలర్ మారేంత వరకు అయితే మనము వేయించుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకుంటాను. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పాలకూర అయితే మనం వేసేయాలి పేస్ట్ని. ఇప్పుడే మనం తుంచిపెట్టుకున్నాం కదా పాలకూరని, అది కూడా మనం ఇప్పుడే వేసేసుకుంటాము. ఇందులోనే ఉడికిపోతుంది మంచిగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, నచ్చితే. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను. మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు అయితే పాలకూరని అయితే బాగా ఉడికించుకుంటాను, మూత పెట్టేసుకొని. చూసారు కదండి, పాలకూర అయితే కొంచెం అయితే కుక్ అయింది. ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మన రైస్ ఎంతైతే పెట్టుకుంటున్నామో అంతకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను. అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటాను. ఒక 2 నిమిషాలు అయితే కుక్ అవ్వనిస్తాను.
చాలా వరకు అయితే కుక్ అయిందండి. మీరు ఇప్పుడే సాల్ట్ వేసుకున్నారు కదా, సాల్ట్ వేసినప్పుడు కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఇది అంటే మా అబ్బాయి కోసం చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు కారం అయితే వేయట్లేదు. నేను పచ్చిమిర్చి వేసాను కదా మిక్సీ జార్లో, ఆ కారమే సరిపోతుంది. ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, మంచిగా అయితే కుక్ అయిపోయింది పాలకూర. ఒకసారి అయితే రైస్ మొత్తం పాలకూర కలిసేలాగా కలిపేసుకోవాలి మంచిగా. చూసారు కదండి, ఇలా మనము మంచిగా కలిపేసుకుంటే అంతే అండి. పాలకూర రైస్ చాలా ఈజీ రెసిపీని. కిడ్స్ కంటే పిల్లలకైతే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి నా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే కావాలనుకుంటే మనం ఒక నిమ్మరసం అయితే పిండుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది. నేనైతే లైట్గానే పిండుతున్నా. అంతే అండి, పాలకూర రైస్ చాలా ఈజీ రెసిపీ కదండి. ఓకే అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే. బాయ్ అండి.